ఉద్యోగ భద్రత కల్పించండి. చలో విజయవాడకు తరలివచ్చిన ఏపీఎస్ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కార్మికులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు సోమవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కార్మికులు తరలివచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికే అల వైభోగాపురంలో రెక్కలు విచ్చుకుంటున్న విమానం అంటూ మారుమూల ఊరికి అంతర్జాతీయ సొబగులు, మెగా సిటీగా మారుతున్న భోగాపురం గేమ్ చేంజర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, ఆ పరిసరాల్లోని గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్ డేటా సెంటర్ కూడా పర్యాటక ఆతిథ్య అనుబంధ పరిశ్రమలు. 2015-16 ముందు ఎకరా స్థలం 50-60 లక్షలే. నేటి రియల్ లెక్కలు జోరుగా వెళ్ళాలు, గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్షిప్లు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలపైన ప్రభావం అంటూ అప్పుడెప్పుడో 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ శివార్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. అక్కడ ఆ స్థాయిలో అన్ని హంగులతో అంత భారీ ఎయిర్పోర్టు, అందులోని గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అద్భుతంగా సాక్షాత్కరించింది. ఇప్పుడు ఇన్నేళ్లకు అది నవ్యాంధ్ర వాణిజ్య రాజధానిగా పేరొందిన విశాఖ కూడా అదే ఘనకీర్తం సొంతం చేసుకుంటుంది. అది భోగాపురం రూపంలో నవ్యాంధ్రలో ప్రారంభమవుతున్న తొలి అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఇదే అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వాయుగుండం వచ్చిన వర్ష